జీవితం విసిరే సవాళ్లు కొందరిని కుంగదీస్తాయి, కానీ మరికొందరిని గెలుపు తీరాలకు చేరువ చేస్తాయి. సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది విశాఖపట్నానికి చెందిన ఉదయ్ శంకర్ కథ. ఒకవైపు తండ్రి ఆశయం, మరోవైపు అర్ధాంతరంగా తనువు చాలించిన తల్లి ఆకాంక్ష. వచ్చినట్టే వచ్చి 3 సార్లు చేజారిన సివిల్ జడ్జి ఉద్యోగం. అయినా నిరాశ చెందలేదు. అనేక అవాంతరాలు అధిగమిస్తూ కుటుంబ ప్రోత్సాహంతో ఏకంగా 3 ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ఈ జర్నీలో అతడు ఎదుర్కొన్న సవాళ్లేంటి, ఈ స్టోరీలో చూద్దాం. న్యాయమూర్తిగా తన కెరీర్ ని ప్రారంభించడానికి మేగడ ఉదయ్ శంకర్ ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. చాలా మందితో పోటీ పడి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడానికి ముందే ఆయన మరో 2 గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులను కూడా సాధించడం ఒక విశేషం. న్యాయమూర్తిగా స్థిరపడాలన్న తన బలమైన కోరిక, మాతృమూర్తి ఆశీస్సులు, దీనికోసం ఏ రకంగా కృషి చేశారు అన్న అంశాలను మనం తెలుసుకుందాం. చాలా మందికి చిన్న కష్టం ఎదురైతేనే నిరాశ చెందుతారు. కాని ఈ యువకుడి కథే వేరు. అతడి ప్రయాణంలో అగాధాలే ఎదురయ్యాయి. ఆశలు ఆవిరయ్యే పరిస్థితులొచ్చాయి. అయినా సరే నిరుత్సాహపడలేదు. ఇంజనీరింగ్ పూర్తి చేసి విదేశాలకు వెళ్లాలన్న తన కలను పక్కన పెట్టి తల్లి కోరిక మేరకు న్యాయశాస్త్రం వైపు అడుగులు వేశాడు. సివిల్ జడ్జి కావాలన్న పట్టుదలతో పరీక్షలకు సన్నద్దమయ్యాడు. పలుమార్లు ఓటమి చవిచూసిన 6వ ప్రయత్నంలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై అమ్మ చివరి ఆకాంక్షను నెరవేర్చాడు. ఈ యువకుడు ఉదయ్ శంకర్. విశాఖపట్నం స్వస్థలం. 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తల్లి మరణంతో కుంగిపోయిన తండ్రికి ఆసరాగా నిలిచేందుకు పలు ఎంఎన్సీ కంపెనీల్లో వచ్చిన ఉద్యోగావకాశాలను కూడా వదులుకున్నాడు. లా చదవాలన్న తల్లి కోరిక మేరకు ఆంధ్ర వర్సిటీలో 2021లో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం పూర్తి చేశాడు. అందులో 4 గోల్డ్ మెడల్స్, 6 క్యాష్ ప్రైజులు సాధించాడు. కేవలం చదువుకే పరిమితం కాకుండా రోజూ సాయంత్రం సీనియర్ అడ్వకేట్ వద్ద క్లరికల్, డ్రాఫ్టింగ్ పనులు చేస్తూ కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయో నేర్చుకున్నాడు. (2021 నుంచి ఏకంగా 4 సివిల్ జడ్జి పరీక్షలు రాశాడు ఉదయ్. అయినా ఫలితం దక్కలేదు. ఒక దశలో ఆశలు వదిలేసుకున్నాడు. కాని తండ్రి, సోదరి ప్రోత్సహించారు. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవడానికి ఆర్టీఐ ద్వారా తన మెయిన్స్ జవాబు పత్రాలు తెప్పించుకున్నాడు. అప్పుడే అతడికి అసలు విషయం అర్థమైంది. తాను సాధారణ భాషలో సమాధానాలు రాస్తున్నానని, న్యాయస్థాన పరీక్షల్లో లీగల్ టెర్మినాలజీ భాష వాడాలని గ్రహించి సొంతగా సన్నద్దమయ్యాడు. తర్వాత ప్రయత్నంలో మెయిన్స్ పరీక్ష క్లియర్ చేశాడు. మా అమ్మగారు నువ్వు ఎందుకని లా అనేది చదవకూడదు అని ఆమె ప్రోత్సహించారు. తర్వాత అదే సంవత్సరం ఆమె చనిపోవడం కూడా జరిగింది. ఆమె చనిపోయిన తర్వాత మా నాన్నగారు కొంచెం డిప్రెషన్ కి లోన్ అవడం వల్ల ఆయన్ని దగ్గరుండి చూసుకోవాలని నిర్ణయించుకుని ఇంజనీరింగ్ లో ఉండగానే పలు ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగం వచ్చినా కూడా వాటికి వెళ్లకుండా నాన్నగారికి తోడుగా ఉంటూ ఇక్కడ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో లా డిగ్రీ అనేది జాయిన్ అవ్వడం జరిగిందండి. ఉదయం కాలేజ్ కి వెళ్తూ చదువుకుంటూ సాయంత్రం పూట సీనియర్స్ దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఈ లాలో ఉండే పలు కీలకమైన అంశాలు, ప్రాక్టీస్ కి అవసరమైన క్లరికల్ వర్క్, ఇలాంటివన్నీ కూడా నేను కాలేజ్ రోజుల్లోనే ఈవినింగ్ టైమ్స్ లో వీళ్ళ ఆఫీసెస్ కి వెళ్లి రెగ్యులర్ గా శ్రద్ధగా నేర్చుకోవడం జరిగింది. కరోనా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే దానికి ఎటువంటి తల ఒగ్గకుండా కష్టపడి చదివి గ్రాడ్యుయేషన్ లో 10 ప్రైజులు సాధించడం అనేది జరిగిందండి. అందులో 4 గోల్డ్ మెడల్స్, 6 క్యాష్ ప్రైజెస్, మెమోరియల్ ప్రైజెస్. ఇవేంటంటే అడ్మినిస్ట్రేటివ్ లా పేపర్ కి, కాన్స్టిట్యూషనల్ లా పేపర్ కి, సివిల్ ప్రొసీజర్ కోడ్ పేపర్ కి, ఎవిడెన్స్ లా పేపర్ కి, ఇండియన్ పీనల్ కోడ్ పేపర్ కి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పేపర్ కి, ఇంకా పలు పేపర్లకి నాకు అందజేయడం జరిగింది. 3, 4వ ప్రయత్నాల్లో మెయిన్స్ వరకు వెళ్లగలిగిన ఇంటర్వ్యూ క్లియర్ చేయలేకపోయాడు ఉదయ్. సొంతంగా ప్రిపేర్ అవ్వడం వల్ల మాక్ ఇంటర్వ్యూ నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో తోటి న్యాయవాదులే బృందంగా ఏర్పడి మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ఇంటర్వ్యూ ప్యానెల్ ముందు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పి
ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేశాడు. మొదట్లో ఆ వయసుకు తగ్గ అల్లరి అది చేస్తున్నా కూడా ఎప్పుడైతే లాలో జాయిన్ అయ్యానో నాకు కూడా అందులో ఉన్న సీరియస్నెస్ అది అర్థమైన తర్వాత లేదు మనం జూనియర్ సివిల్ జడ్జ్ గా ఎంపిక అవ్వాలి అని చెప్పి నేను ఆగస్ట్ 2021లో లా ఉత్తీర్ణత సాధించానండి. నేను ఈ ప్రిపరేషన్ అనేది 2021 ఆగస్ట్ నుండి స్టార్ట్ చేశానని చెప్పుకోవచ్చు అండి. స్టెప్ బై స్టెప్ ఈ రోజు రిజల్ట్ వచ్చింది. నాకేంటంటే ఉదయం అంతా కోర్టుల్లోనే టైం సరిపోయేది. మార్నింగ్ 10 కల్లా కోర్టుకి వెళ్ళిపోవడం, ఆఫ్టర్నూన్ 2 కల్లా కాల్ వర్క్ చూసుకోవడం, ఆఫీస్ వర్క్ ఈవినింగ్ వరకు చూసుకోవడం, రాత్రి 9 గంటల కల్లా నేను చదవడం అనేది మొదలు పెట్టేవాడిని అండి. 1 గంట 2 గంటలు అంటే ఎంతవరకు బాడీ సహకరిస్తే అంతవరకు చదివేవాడిని. న్యాయమూర్తి పరీక్షలకు సన్నద్ధమవుతున్న తరుణంలోనే 2 గెజిటెడ్ పరీక్షలు రాసిన ఉదయ్ అందులో ఉత్తీర్ణత సాధించి చీఫ్ లా అసిస్టెంట్ పోస్టు దక్కించుకున్నాడు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగం కూడా సాధించాడు. తద్వారా గెజిటెడ్ కొలువు సాధించాలన్న తండ్రి కోరిక నెరవేర్చాడు. లా చదవాలనేది మా అమ్మగారి కోరిక అయితే గెజిటెడ్ ఆఫీసర్ అవ్వాలి, గ్రీన్ పెన్ హోల్డర్ అవ్వాలి అనేది మా నాన్నగారి కోరిక. ఆయన గవర్నమెంట్ జాబ్ పొందాలనుకున్నారు, కానీ ఆయన వచ్చిన కుటుంబ నేపథ్యం వల్ల అప్పట్లో ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల కళని నెరవేర్చుకోలేకపోయారు. ఆ కళని నేను నెరవేరిస్తే బాగుందని ఆయన నాకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవాళ్ళు. నేను జూనియర్ సివిల్ జడ్జి కోసం ప్రిపేర్ అవుతున్న తరుణంలోనే ఆర్ఆర్బి వాళ్ళు సెన్ 7 అనే నోటిఫికేషన్ లో రైల్వే పీపీ పోస్టులు, అదే విధంగా చీఫ్ లా అసిస్టెంట్ పోస్టు రెండింటికి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారండి. నా దగ్గర అప్పటికి 4 సంవత్సరాలే ఉండడం వల్ల నేను చీఫ్ లా అసిస్టెంట్ కి 3 ఏళ్ళు సరిపోతుంది అంటే అది రాశాను. అది రాసి నేను 100కి గాను 72 మార్కులు, నెగిటివ్ పోగా 72 మార్కులు సాధించాను. దానివల్ల సౌత్ ఇండియా అన్ని జోన్స్ లో కూడా సికింద్రాబాద్, భువనేశ్వర్, సౌత్ జోన్ వీటన్నిటిలో కూడా నాది టాప్ మార్క్ వచ్చింది. నాకు చీఫ్ లా అసిస్టెంట్ గా జాబ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం నేను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అది కూడా నేను ఆల్ ఆంధ్ర 3rd మార్క్ వచ్చింది. నేను ఏదైతే జేసీజే కోసం ప్రయత్నం చేశానో అది నాకు ఈ మిగతా 2 గెజిటెడ్ పోస్టులు కూడా సంపాదించడానికి నాకు ఆ ప్రిపరేషన్ సరిపోయిందండి. స్పెసిఫిక్ గా వీటి కోసం స్పెషల్ గా ప్రిపేర్ అవ్వలేదు. కుమారుడు జూనియర్ సివిల్ జడ్జితో సహా మరో 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు తండ్రి కోటేశ్వరరావు. ఫస్ట్ టైం ఇలాగ ఎల్ఎల్బి అయిన వెంటనే రాశాడు, ఫిల్మ్ సెలెక్ట్ అయ్యాడు. మెయిన్స్ కి వెళ్ళాలంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఫస్ట్ ఇలాగ వచ్చిన వెంటనే రాసేసారు. దాని మీద బాగా డిస్టర్బ్ అయిపోయి ఇంకా వద్దు అన్నట్టు ఇచ్చేస్తే అప్పుడు నేను అతన్ని అలా కాదు నాన్న, అవన్నీ మామూలు జరుగుతుంటాయి కాబట్టి నువ్వు ఎలాగైనా సరే రాయని, మనం అలాగా ఫైనాన్షియల్గా కానీ ఇంకోటి కానీ నువ్వేం ఇబ్బంది పడకు, మనకు ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నువ్వు చదవలసింది నువ్వు చదువు, నా వైపు నుంచి నేను చేయవలసింది నేను చేస్తాను అని దీని మీద చేస్తే అతను 2-3 రోజులు కొద్దిగా ఇబ్బంది పడేది. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయి చాలా కష్టపడ్డాడు సార్. ఇటు కోర్టుకి వెళ్తూ అటు ఇంట్లో చదువుకుంటూ ఎక్కడ నేను చాలా సందర్భాల్లో చెప్పాను, హైదరాబాద్ వెళ్ళామా, హైదరాబాద్లో అక్కడ కోచింగ్ తీసుకొని చెప్పినా సార్ లేదు నాన్న మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే చదువుతాను, ఇక్కడే ఇంట్లో ఉండే చదివి నేను పడతాను అన్నాడు. అలాగే ఈ సంవత్సరం 3 జాబులు రావడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆపేసి ఓడిపోయిన వాళ్లు ఉన్నారే కాని ప్రయత్నిస్తూ ఓడిపోయిన వారు లేరు అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాడు ఉదయ్ శంకర్. భవిష్యత్తులో సుప్రీంకోర్టు జడ్జిగా ఎదగాలన్నదే లక్ష్యంగా కృషి చేస్తానంటున్నాడు. ఇది ఉదయ్ శంకర్ మనోగతం. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయటం, దానికి సంబంధించి ఇప్పుడున్న సాంకేతికతని, ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూనే మానవీయ కోణంలో ఒక్కొక్క కేసుని కానీ లేదంటే తాను చదివిన వాటిని పునశ్చరణ చేసుకోవడం, ఇవన్నీ కూడాను ఇటువంటి పోటీ పరీక్షని ఎదుర్కోవడానికి అలాగే ఇందులో విజయం సాధించడానికి తోడ్పడతాయని తన అనుభవం ద్వారా చెప్తున్నాడు. కెమెరామెన్ సురేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.